ఒక్క మాట చెప్పండి. నాకు ఇప్పుడు ఇందాక చెప్పారు ముద్రగడ్డ పద్మనాభం గారు ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు అనేది. అది నిజంగా కళామ తల్లిన అవమానించినట్టు. ఎందుకంటే ఈ దేశంలో ఒక ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఒక ఎంజి రామచంద్రన్ గారు కావచ్చు, జయలలిత గారు కావచ్చు, కరుణానిధి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళే. అవునండి. ఎంతమంది వచ్చి ఇచ్చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చే తప్పేంటండి? మీరు ఇందాక చెప్పారు చాలా మంది ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వచ్చారు. లాంగ్ స్టాండ్ లో ఉండకపోవచ్చు, ఎందుకంటే రాజకీయాలు అందరూ లాంగ్ స్టాండ్ లో ఉండరు. కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు, కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. అట్లా ఎవరైనా ఉండొచ్చు. మనస్తత్వం, వ్యక్తిత్వం అనేది ముఖ్యం. అంతేగాని రంగులు వేసుకునే వాళ్ళు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చినటువంటి రెమ్యునరేషన్ కూడా తీసుకొచ్చి రైతులకు పంచినటువంటి గొప్ప నాయకుడు. అదే విధంగా వాళ్ళ మరి ముద్రగడ్డ పద్మనాభం గారు ఏదైతే మరి వాళ్ళ ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మరి ఆ రోజున తెలుగుదేశం హయాంలో కాపు కార్పొరేషన్ పెట్టి పెద్ద ఎత్తున మరి నిధులు ఇస్తే ఇతర పిల్లల్ని విదేశాలకు పంపి కానీ, మరి వ్యక్తిగత రుణాలు కానివ్వండి, ఇవన్నీ సంక్షేమం చేసి ఈ రోజు ఆగిపోయింది కదా. ఒక రోజన్న మరి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారా? రిజర్వేషన్ విషయంలో మాట్లాడారా? ఇది కేవలం ఏంటంటే ఆయన దుగ్ధతో మాట్లాడుతున్నటువంటి మాటలాగా ఉండే తప్పితే నిజంగా సరైనటువంటి విమర్శ కాదు. రైట్ అండి. ముద్రగడ పద్మనాభం గారికి వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే స్పందించని పవన్ కళ్యాణ్ మీద కొంత వ్యక్తిగతంగా ఆయనకి ఉంది, కక్ష ఉంది. కక్ష ఇన్ ద సెన్స్ ఎవరు చెప్పారు సార్ ఆయన వ్యక్తిగతంగా స్పందించలేదు? పవన్ కళ్యాణ్ గారిని స్పందించారు. రిసీవ్ చేసుకోవడం చేతకాని వ్యక్తిగతం. స్పందించడం అంటే ముద్రగడ గారి ఉద్దేశంలో స్పందించడం అంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించాలి అని చెప్పి అయి ఉండవచ్చు. ఇప్పుడు ఇంటికి చిరంజీవి గారిని ఇంటికి వస్తాను దాసరి నారాయణరావు గారిని ఈయన యాక్సెప్ట్ చేశాడా ఆ రోజు? కాదండి, ఆయన వాళ్ళని ఎయిర్పోర్ట్ లో, రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఆపేశారు కదా. అప్పుడు రాకుండా ఈయనకి బేసికల్ గా మెగా కుటుంబం అంటే తీవ్ర వ్యతిరేకత. తప్ప ఇంకెవడో జాతులు ఎదగకూడదనే ఒక దుగ్ధ తను తప్ప ఇంకెవడన్నా అక్కడ తను మించిన వాడు ఉంటే తట్టుకోలేని మనస్తత్వం. రైట్, సర్లేండి, మీ అభిప్రాయం మీరు చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు అభిప్రాయం కాదు, ఎవరైనా చెప్తారు. క్లియర్ గా వినిపిస్తుందండి. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ 4 అంశాల మీద